ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మధ్యలో జరిగినటువంటి ఎంటైర్ సినారీ మీ అందరికీ తెలుసు. ఏంటి మనం పైచే సాధించామా, గెలిచామా, అసలుకి ఓడిపోయామా? క్లారిటీ ఒకసారి నీ అభిప్రాయం ఏంటి? ఒక పక్కన దేశం గురించి ఎంతో పోరాడదామని మన వాళ్ళు అందరూ ఎంతో కొంచెం ఉర్రోతలు వచ్చి కొంచెం ఎరుపు రంగు పూసుకుని మంచి ఉడుకు రక్తం మీద ఉంటే కొంతమంది కొడుకులేమో క్రికెట్ ఆపుదప్పారని వాళ్ళదే దేశం ఉంటే క్రికెట్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా తెల్లారులు ఆడుకోవచ్చురా బాబు. దేశం అనేది కావాలి కదా మనకని నేను అంటాను. అంటే కొంతమంది ట్వీట్లు కానీ రీల్స్ కానీ వాళ్ళు గొడవ పడ్డం ఏంటి, మా క్రికెట్ ఆపేయడం ఏంటి అని ఒకడు ఆడతాడు. ఒకటి చెప్తాను, దేశం గురించి మన దేశం మనకు వచ్చేసిందంటే ఎలాగైనా క్రికెట్ ఆడొచ్చు నేను అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ ద సెన్స్ అదంతా పక్కన పెడితే మీరు పాకిస్తాన్ తోటి గొడవ ఆపేయాలి అని మీరు అంటారు, అవునా? ఆపేయాలంటారా? ఓకే, ప్రజలు మిక్స్డ్గా అనుకుంటున్నారు. కొంతమంది ఆపాలంటున్నారు, కొంతమంది చేయమంటున్నారు. అదే మీకు వచ్చిన ఏంటి అంటే ఆపాలంటే మనం పైచే సాధించామా లేదా అసలుకి పాకిస్తాన్ మీద? పైచే ఎందుకండి, పై చేయొద్దు. ఇప్పుడు కిక్ బాక్సింగ్ లో ఆడతారు అవతలోడు కూడేసుకుంటాడు, అవతలోడు కూడేస్తాడు, మధ్యలో ఒక నిమిషం ఆపుతారు. ఎందుకు ఆపుతారు చెప్పండి? రెస్ట్ తీసుకుంటాం, కొంచెం గట్టి కొట్టుకొచ్చాను. ఆ రెస్ట్ అనేది లేకుండా అవతలోని పడేయాలని నేనంటానంటే వార్ అంటే ఏదో సినిమాలాగానా, లేకపోతే ఇది నిజమైన వార్ అంటే వాళ్ళు ఎంతండి ఒక 5% ఎంతో ఉంటారు. మన హైదరాబాద్లో ఉన్నోళ్ళు, వైజాగ్లో అక్కడెక్కడ ఉన్నోళ్ళు అందరినీ తీసేది ఆ పలానా వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడికి తీసుకొని చెప్తే అయిపోద్దని నేను అంటాను. పోతారు వాళ్ళు 500 మంది చచ్చిపోతే మనం 100 మంది చచ్చిపోతాం. నేను అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో వార్ అనేది జరగాలి.